హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం మైలేజ్ వెహికల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో 100cc నుంచి 150cc వరకు బెస్ట్ మైలేజ్ వెహికల్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు కూడా ఎక్కువ కలెక్షన్ చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. పర్టికులర్ వెహికల్ని చూస్ చేసుకోమని స్టాండర్డ్స్ వాల్యూస్ కలిసినటువంటి వెహికల్ని నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో మైలేజ్ అనేది ఆ వెహికల్లో ఉన్నటువంటి పవర్ అండ్ టార్క్ యొక్క ఆ ట్యూనింగ్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ట్యూన్ చేయడం జరిగిందంటే ఆటోమేటిక్గా మంచి మైలేజ్ కూడా వస్తుంది. మన రైడింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి మైలేజ్ వెహికల్ని మీకు సజెస్ట్ చేయడానికి ఈ వీడియోలో నేనైతే మాత్రం ఎఫర్ట్స్ అయితే పెట్టబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరన్నా కానీ కొత్తగా చూస్తున్నా అండ్ ఆల్రెడీ చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఒక చిన్న సబ్స్క్రైబ్ మీకు ₹1,00,000 వెహికల్ మీద మంచి నాలెడ్జ్ తెప్పించే విధంగానే మన వీడియోస్ ఉంటాయి. కానీ అండ్ మీ చేత ఆ చిన్న సబ్స్క్రైబ్ వల్ల మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కానీ ఎలాంటి డీవియేషన్స్ అయితే ఉండవు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లుగా అయితేనే ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. సో మీ ద్వారా జరిగేటువంటి ఏదైనా ఎఫర్ట్ ఉంటే అది మీరు దయచేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ముందుగా 100cc నుంచి మొదలు పెడదాం. హీరో నుంచి స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్స్ వాల్యూస్ రెండు కలిసి ఉన్న వెహికల్ అన్నమాట. చాలా మంచి వెహికల్, రీసేల్లో అద్భుతంగా ఉంటుంది. మైలేజ్ పరంగా మాట్లాడుకున్నట్లుగా అయితే అస్సలు తగ్గేదే లేదన్నమాట. చాలా మంచి వెహికల్. మైలేజ్ పరంగా మీరు కనుక ఒక మంచి వెహికల్ని సెకండరీ వెహికల్గా మనకి, అలాగే సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి ఒకవేళ పెద్ద వెహికల్ ఉండి సెకండరీ వెహికల్గా మైలేజ్ కోసం సిటీలో ఎక్కువ రైడ్ చేస్తున్నప్పుడు పెద్ద వెహికల్స్ ఇవ్వవు కదా, ఆ పర్పస్లో తీసుకుంటున్నా సరే, లేదు మీరు ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వెహికల్ చూస్తున్నారు అనుకున్నా సరే, సో ఇది బెస్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో దీంట్లో మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన సిటీ కండిషన్ బట్టే చెప్తున్నాను. సో సిటీ ట్రాఫిక్ సంబంధించి ఒక మైలేజ్ ఉంటుంది, అలాగే హైవే మీద ఒక రకమైన మైలేజ్ ఇస్తుంది. నేను ఈ వీడియోలో రెండు మైలేజ్ గురించి చెప్తాను. ఆన్ అన్ యావరేజ్ సిటీలో స్ప్లెండర్ ప్లస్ వచ్చేసరికి 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే హైవే మీద అయితే మాత్రం ఒక సింగిల్ గేర్లో చక్కగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి హ్యాపీగా ఒక కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మైలేజ్ పెరుగుతుంది అనమాట. సో హైవే మీద వచ్చేసరికి ఇది 75+ క్రాస్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. 70 అయితే ఆన్ అన్ యావరేజ్ మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. మైలేజ్ పరంగా ఒక మంచి వెహికల్ అయితే అవుతుంది స్ప్లెండర్ ప్లస్. ఇక మనకి 100cc చూసుకున్నట్లయితే హోండా షైన్ 100cc అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సిటీలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు అండ్ హైవే మీద 70 కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుంది అనమాట. అలాగే హెచ్ఎఫ్ డీలక్స్ కూడా సేమ్ అంతే. మనం స్ప్లెండర్ ప్లస్ని ఎలా అయితే చెప్పుకున్నామో ఇది కూడా అలాగే ఉంటుంది. బజాజ్ నుంచి ప్లాటినా 100cc మైలేజ్లో తోపు వెహికల్ అనమాట. చాలా మంచి వెహికల్, చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సిటీలో 60 కిలోమీటర్లు, హైవే మీద 75+ కూడా క్రాస్ అవ్వచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ అవర్ రైడింగ్ అయితే ఉంటుంది. మీరు 45 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళారనుకోండి 100cc వెహికల్ హైవే మీద ఖచ్చితంగా మంచి మైలేజ్ అయితే వస్తుంది. అది 75+ క్రాస్ అవ్వ మనం ఆశ్చర్యపోక్కర్లేదన్నమాట. సో ఏంటన్నా 100cc ఇన్ని వెహికల్స్ చెప్పావు, ఏ వెహికల్ తీసుకోవాలి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అని అంటే మాత్రం నేను అక్కడికే వస్తున్నాను. స్ప్లెండర్ ప్లస్ అయితే మాత్రం నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అండ్ స్టాండర్డ్స్ వాల్యూస్ ఉన్న వెహికల్ అనమాట. ఎంట్రీ లెవెల్లో వెహికల్ కొంటున్నామంటే వాడిన రోజులు వాడి మైలేజ్ పర్పస్ మీద వాడి తర్వాత మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి పర్పస్లో ఈ వెహికల్ మీకు చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా పెట్టే ప్రతి రూపాయి కూడా మీరు వాడుకుని అయిపోయిన తర్వాత బెటర్ కంబ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో మంచి రీసేల్ వస్తుందని చెప్తున్నాను. అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది వెహికల్ కూడా, మైలేజ్ కూడా స్ట్రాంగ్గానే ఇస్తుంది. సో నా సజెషన్ అయితే మాత్రం 100cc ఎంట్రీ లెవెల్లో వెహికల్ చూస్తున్నట్లయితే బెటర్ గో విత్ స్ప్లెండర్ ప్లస్. నెక్స్ట్ 110cc గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీఎస్ నుంచి టీవీఎస్ స్పోర్ట్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ టీవీఎస్ కంపెనీ నుంచి రైడాన్ 110cc కూడా ఉంటుంది. చూడటానికి కొంచెం ప్రీమియంగా ఉంటుంది అనమాట. 110cc ఇది కూడా మీకు మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సో మనకి ఇది కూడా సిటీలో వచ్చేసరికి ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ అండ్ హైవే మీద వచ్చేసరికి ఒక 65+ మైలేజ్ అయితే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట దీని నుంచి. అలాగే మనకి టీవీఎస్ స్పోర్ట్ కూడా సేమ్ అంతే. హైవే మీద వచ్చేసరికి 70 కిలోమీటర్లు అండ్ సిటీలో వచ్చేసరికి ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. టీవీఎస్ నుంచి రెండు వెహికల్స్ మైలేజ్లో మంచి వెహికల్సే. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హోండా CD110 డ్రీమ్ డీలక్స్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి వెహికల్. మీకు హైవే మీద వచ్చేసరికి 70 కిలోమీటర్ల మైలేజ్, అలాగే సిటీలో వచ్చేసరికి ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ యాజ్ యూజువల్గా వస్తుంది. అలాగే 110cc కొంచెం స్టైలిష్గా కనిపించేటువంటి హోండా లివో 110cc. సో ఇది కూడా మీకు సిటీలో వచ్చేసరికి 60 కిలోమీటర్ల మైలేజ్, హైవే మీద వచ్చేసరికి ఒక 65+. మీరు రైట్ గేర్లో రైట్ స్పీడ్లో నడుపుకుంటే చక్కగా వస్తుంది హైవే మీద. అండ్ సిటీలో అయితే మనకు అలా కుదరదన్నమాట. ఆటోమేటిక్గా మనకి థ్రాటిల్ ట్రిప్ అవుతూనే ఉంటుంది, అలాగే ఇంజన్ మీద స్ట్రెస్ పడుతూనే ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేం, కానీ హైవే మీద అయితే మాత్రం మీరు కొంచెం 45 నుంచి 55 అలా నడుపుకుంటే సో నేను చెప్పినట్లుగా మైలేజ్ అయితే మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్స్. నెక్స్ట్ హీరో నుంచి హీరో ప్యాషన్ ప్రో ఉంటుంది. సో ఇది కూడా అంతే. సిటీలో నడిపించుకున్నట్లయితే 60 కిలోమీటర్లు, హైవే మీద అయితే మాత్రం 65+ అయితే ఈజీగా వస్తుందన్నమాట. బజాజ్ నుంచి ప్లాటినా 110cc కూడా ఉంది. సో ఇది కూడా సేమ్ అంతే.
సో మీరు కనుక సిటీలో నడిపించుకున్నట్లయితే 60 కిలోమీటర్లు, హైవే మీద అయితే 65+70 కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే చెప్పాను. బట్ నా ఓట్ వచ్చేసరికి మీరు డెడికేటెడ్ వెహికల్ తీసుకుందామని చూస్తుంటే మైలేజ్ పర్పస్ మీద 110cc టీవీఎస్ నుంచి టీవీఎస్ స్పోర్ట్ 110 అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది కేవలం మైలేజ్ కోసమే, అది కూడా 100cc మరీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుందన్నా అని అంటేనే నేను మీకు అది సజెస్ట్ చేస్తాను. నా వరకు అయితే పర్సనల్గా నేనేం చేస్తానంటే మైలేజ్ కోసం ఒక వెహికల్ అంటే అసలు 110cc జోలికే పోనన్నమాట. ఎంట్రీ లెవెల్ అయినటువంటి 100cc నుంచి నేనైతే వెహికల్ తీసుకుంటాను మైలేజ్ పర్పస్ అయితే మాత్రం. సో 110cc నాకు తెలిసి వర్త్ కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో, మైలేజ్ కోసం 110cc తీసుకోవడం అనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి మైలేజ్ ఇచ్చేటువంటి 125cc గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు చాలా ఫిల్టర్ అయిపోతాయి. కొన్ని వెహికల్స్ మైలేజ్ ఇస్తాయి 125cc, మరి కొన్ని వెహికల్స్ మైలేజ్ ఇచ్చే ఛాన్సే లేదు. 60 కిలోమీటర్లకు తగ్గకుండా మైలేజ్ ఇచ్చేటువంటి 125cc వెహికల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్ ఓజీ, అలాగే మనకి సూపర్ స్ప్లెండర్ 125cc, ఈ రెండైతే మాత్రం ఖచ్చితంగా మీకు 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఆఫర్ చేస్తాయి అనమాట. సిటీలో కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక 58, 57 ఇట్లా వచ్చినప్పుడు కూడా హైవే మీద ఆన్ అన్ యావరేజ్గా వాడుకున్నట్లయితే 60 నుంచి 65 దాకా అయితే మనం మైలేజ్ అయితే పొందొచ్చు. హైవే మీద అయితే ఆఫ్ కోర్స్ 65 కూడా వస్తుంది అనమాట. 45 to 55 అలా నడుపుకుంటే. అండ్ నెక్స్ట్ హోండా నుంచి షైన్ 125cc. సో ఇది కూడా సేమ్ అంతే. సిటీలో అనుకోండి సో ఈజీగా 58, 59, 50 సంథింగ్ 60కి నియర్ బై ఉంటుంది. అండ్ హైవే మీద అయితే మాత్రం మీరు లిమిటెడ్ థ్రోటల్ ఇస్తూ చక్కగా రైట్ స్పీడ్లో రైట్ గేర్లో నడుపుకుంటే 65+ మనం అయితే పొందొచ్చు అనమాట. సో ఆన్ అన్ యావరేజ్ 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే షైన్ 125 నుంచి అయితే పొందొచ్చు. అండ్ హోండా నుంచి SP 125cc, ఇది కూడా అంతే. సిటీలో అయినట్లుగా అయితే 57, 58 కిలోమీటర్ల మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ హైవే మీద అయితే మాత్రం 65+ అయితే ఈజీగా SP 125 మీకు ఆఫర్ చేస్తుంది. అలాగే టీవీఎస్ నుంచి టీవీఎస్ రైడర్ 125cc. సో ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు కనుక చాలా జాగ్రత్తగా 45 to 55, 60 బిలో నడిపించుకుంటే హైవే మీద అయితే మాత్రం 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. అండ్ సిటీలో అయితే ఒక 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది అట్లా ఇట్లా ఉంటుందన్నమాట. అది డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్. సో మాకు నచ్చింది, ఇబ్బంది ఏం లేదు, కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటాం. మేమైతే అంత అగ్రెసివ్ రైడర్స్ అయితే కాదు, మైలేజ్ని దృష్టిలో పెట్టుకుని వాడుకుంటాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో సిటీలో అయితే మాత్రం మీరు 60 అయితే రీచ్ అవడం కష్టం అని నా ఒపీనియన్ రైడర్ ద్వారా. హైవే మీద అయితే కంపల్సరీ అయితే 60 అయితే వస్తుంది. సో 125cc నుంచి ఒక మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ గురించి క్లియర్గా ఒకటే చెప్పండి అంటే మాత్రం నేను హోండా SP 125 గురించి అయితే మీకు సజెస్ట్ చేస్తాను. స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. హైవే మీద అయితే మాత్రం ఈజీ టు ఈజీ మీరు కనుక రైట్ స్పీడ్లో రైట్ గేర్లో కనుక నడుపుకున్నట్లయితే ఒక 50, 45 అండ్ 55 అక్కడ వరకు నడుపుకుంటే 60కి బిలో నడుపుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. సిటీలో అయినట్లుగా అయితే రఫ్ అండ్ టఫ్గా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఒక 58, 57 అలా వచ్చినప్పటికీ కాస్త జనరల్గా నడుపుకునే వాళ్ళకి 60కి దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మంచి వెహికల్ అని చెప్పొచ్చు. 125cc నుంచి ఒక డెడికేటెడ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ కనుక మీరు నన్ను అడిగితే దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్. నెక్స్ట్ 150cc కేటగిరీలో మాట్లాడుకుందాం. 160 కూడా యాడ్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని పర్టికులర్ వెహికల్స్ మాత్రమే వస్తాయి ఈ లిస్ట్లోకి. సో ముందుగా హోండా యూనికాన్ 160cc. సో ఈ వెహికల్ వచ్చేసరికి మీరు కనుక జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మీకు వచ్చేసరికి సిటీలో 50 కిలోమీటర్ల మైలేజ్ అండ్ హైవే మీద 55 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇది 160cc అయినప్పటికీ కూడా చాలా తక్కువ పవర్ అండ్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి 13.27 bhp పవర్, 14.58 Nm టార్క్ తోటి ఇది ఉంటుంది. 160cc అయినప్పటికీ కూడా ఒక 150cc లెవెల్లోనే ఇది ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ ఇంజిన్ యొక్క ట్యూనింగ్ వల్ల, లిమిటెడ్ పవర్, లిమిటెడ్ టార్క్ వల్ల మీరు కనుక జాగ్రత్తగా యూస్ చేసుకున్నట్లయితే ఒక మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అవుతుంది. అండ్ బెటర్ మైలేజ్ కూడా మీకు అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ Yamaha FZ. Yamaha వెహికల్స్ చాలా స్మూత్ సైడ్ ఉంటాయి అండ్ అలాగే చాలా రిఫైన్ సైడ్ ఉంటాయి అనమాట. దీనివల్లనేమో మీరు Yamaha FZని సిటీలో యూస్ చేస్తున్నప్పుడు 50 కిలోమీటర్ల మైలేజ్ అండ్ హైవే మీద వాడుతున్నప్పుడు అప్ టు 55 వరకు అయితే మైలేజ్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150cc వెహికల్. సో ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది మైలేజ్ వైజ్. మీరు కనుక సిటీలో వాడుతున్నప్పుడు 50 కిలోమీటర్ల మైలేజ్ పొందొచ్చు. హైవే పర్పస్ మీద అయితే మాత్రం ఈజీగా 60 దగ్గరలో యూస్ చేసుకున్నట్లయితే 55 వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి బజాజ్ పల్సర్ N150 కూడా సేమ్ అంతే. బజాజ్ పల్సర్ 150 ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే మైలేజ్ మీకు ఆఫర్ చేస్తుంది అనమాట. రెండు మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి బజాజ్ కంపెనీ నుంచి. ఇంకా 160cc 150cc కొంత కలెక్షన్ ఉన్నప్పటికీ కూడా మినిమం టు మినిమం 150 160cc 50 కిలోమీటర్స్ మైలేజ్ కూడా ఇవ్వలేని వెహికల్స్ అయితే ఉన్నాయో అవి మన లిస్ట్లో అయితే లేదు. ఇప్పుడు ఫైనల్గా 150 160cc బెస్ట్ మైలేజ్ బైక్ అయితే ఒకటి చెప్పండి అన్న, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ద్వారా ఏది బాగుంటుంది అని అడిగినట్లయితే సో నేను Yamaha FZని, బజాజ్ పల్సర్ N150ని అలాగే యూనికాన్ని మూడింటిని సజెస్ట్ చేస్తాను. అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీకి మీరు ఇచ్చే ప్రయారిటీని బట్టి యూనికాన్ తీసుకోండి. లేదనుకున్నట్లయితే పర్సనల్ యూసేజ్ కోసం, లాంగ్ రైడ్
రైడ్స్లో కూడా కొంచెం బెటర్ మైలేజ్ పొందడం కోసం N150ని FZని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేనే కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. సో ఒకటి ఫ్యామిలీ సైడ్ ఉంటుంది, ఒకటి పర్సనల్ సైడ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫైనల్గా ఈ వెహికల్ తీసుకోండి అని చెప్పి నేను షార్ట్ టెస్ట్ చేసి 1-2 బైకులు చెప్పాను చూడండి. వాటిలో వెహికల్ తీసుకోండి అని నేను గట్టిగా సజెస్ట్ చేస్తున్నాను. ఆ రిమైనింగ్ ఏదో నేను చెప్పలేదు చూడండి. కలెక్షన్ చూపించాను, బట్ మీకు నేను ఒకటి చెప్పి మిగతా వెహికల్స్ అన్ని వదిలేసాను చూడండి. వాటిలో కనుక మీకు నచ్చి మీ స్టైల్కి అండ్ మీ రిక్వైర్మెంట్స్కి అది సూట్ అయినట్లుగా అనిపిస్తే అకార్డింగ్ టు యువర్ స్టైల్ అండ్ టేస్ట్ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. బట్ నా సజెషన్, నా పర్సనల్ ఒపీనియన్, నా రీసెర్చ్ ప్రకారం నేనైతే మీకు ఒక మంచి వెహికల్ సజెస్ట్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ మీరే వెహికల్ వాడుతున్నారు అండ్ మీ వెహికల్ ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనే దాని గురించి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు. అండ్ ఫైనల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని ఎంగేజ్ చేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా చూసినట్టు ఖచ్చితంగా వీడియోతో ఎంగేజ్ అయి ఉంటారు. సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేసి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా అండ్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వెళ్ళండి. సో నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.